డియర్ లేడీస్, మన దగ్గర ఆస్తులున్నంత మాత్రాన మన సంపద పెరుగుతుందా? మన దగ్గర ఇల్లుంది, ఫ్లాట్ ఉంది, బంగారం ఉంది, మరి మనం సంపన్నులమేనా? నాట్ నెసెసర్లీ. ఇక్కడే చాలామంది ఒక పెద్ద తేడాను మిస్ అవుతుంటారు. ఆస్తి అంటే మన దగ్గర ఉండే విలువైన వస్తువు, కానీ సంపద అంటే మన ఆర్థిక బలాన్ని నిజంగా పెంచేది. మీ దగ్గర ఉన్న ఆస్తిని చూసి ఈ 3 క్వశ్చన్స్ అడగండి. కాలంతో పాటు దీని విలువ పెరుగుతుందా? ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇది నాకు డబ్బులు చేతికి అందిస్తుందా? లేదా దాన్ని మెయింటైన్ చేయడానికి నా జేబులో నుంచి ఎంత ఖర్చు అవుతుంది? ఉదాహరణకు మనం బంగారం కొంటాం, దాని విలువ కాలంతో పాటు మారుతుంది, కానీ ప్రతి నెల ఇన్కమ్ రాదు. అదనంగా లాకర్ ఛార్జెస్ పడతాయి. అదే డబ్బును క్యాష్ ఫ్లో వచ్చే అసెట్లో పెడితే సంపదగా మారుతుంది. అందుకే నాకెన్ని ఆస్తులు ఉన్నాయని మాత్రమే చూడకండి. నా ఆస్తులు నా నెట్వర్త్ని, క్యాష్ ఫ్లోని ఎలా పెంచుతున్నాయి అనేది చెక్ చేసుకోండి. ఈ చిన్న తేడా అర్థమైనప్పుడే కేవలం ఆస్తులు కూడా పెట్టడం కాకుండా నిజమైన సంపద వైపు మనం అడుగులు వేస్తాం. మీ దగ్గర ఉన్న ఆస్తిని ఈ 3 ప్రశ్నలతో చెక్ చేసుకోండి. చెక్ అని కామెంట్ చేస్తే నిజమైన వెల్త్ బిల్డింగ్ అసెట్ని ఎలా గుర్తించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.